రాయలసీమలో చాలా నిక్షేపాలు చాలా వనరులు ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్ అయిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా ఈ రోజు రైల్వే కోర్టు తీసుకున్న కర్నూలు ప్రాంతంలో తీసుకున్న ఈ విధంగా అనంతపురము అదే చిత్తూరు తీసుకున్న అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వనరులు భూగర్భంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు తీసి ఒక నిక్షేపాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వనరులు సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రం ఈ రాయలసీమను వెనుకొండ ప్రాంతాన్ని ముఖ్యంగా నీళ్లు అయితే చాలా ప్రాంతాల్లో కోడూరు ప్రాంతం హార్టికల్ సంబంధించినది చాలా కూడా అక్కడ కూడా చాలా కూడా కోల్డ్ స్టోరేజ్ కానీ అదేవిధంగా ఏపీఎండీస్ ఉంది చాలా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన మైనింగ్ అదేవిధంగా కడపలో హార్టికల్ యూనివర్సిటీ అదేవిధంగా యూనివర్సిటీ చాలా డెవలప్ చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చాలా మంది కూడా నిరుద్యోగ వ్యవస్థ ఈరోజు ఉద్యోగం లేక చదువుకున్న చాలా రోడ్ల పైన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా పేద ప్రజలకు కనీస అవసరాలు కల్పించాలని చెప్పేసి రైతులకు ఒక భరోసా కల్పించిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో కొన్ని ఎంతో మంది దగ్గర మోసపోయిన రాయలసీమ ప్రజలు ఇప్పుడైనా కనీసం రాష్ట్ర విభజన నేపథ్యంలో కనీసం స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్ట్రాటజీ రాయలసీమకి ఇచ్చి రాయలసీమ ప్రజలను ఆడుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.